ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడిని అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరము దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. ఈ రోజున ఎంతోమంది దేవుని సన్నిధిలో లేరు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. అదేవిధంగా కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి హాస్పిటల్స్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా పనుల్లో కూడా ఉన్నారు. అయితే దేవుడు అలా మనల్ని కాకుండా ఆయన మందిరములో ఆయన శరీరంగా ఉంచినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండాలని నిర్ణయం తీసుకొని దేవుని మందిరానికి వస్తున్నారో వారందరూ దీవించబడినవారు. ఆమెన్. ఎస్, మనకంటే ఆశీర్వదించబడిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండటం, ఆయన శరీర భాగముగా ఉండటం, బీయింగ్ ద బాడీ పార్ట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బీయింగ్ ఇన్ ద ఫెలోషిప్. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి 2-3 వచనాలను కూడా మనం ధ్యానిద్దాం. ఈ యొక్క వాక్య భాగము క్రైస్తవులందరికీ కూడా బాగా సుపరిచితమైంది, బాగా తెలుసు. మీ హృదయములను కలవరపడనీయకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. సో ఈ మాటని కష్టములో, బాధలో, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యాన్ని మనం చెప్తా ఉంటాం. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. ఏ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. ఇది కామన్గా ప్రతి కష్టంలో ఉన్న వ్యక్తికి మనం చెప్పేటువంటి వాక్య భాగము. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ఏ సందర్భములో ఈ మాట చెప్పారనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాల్ని మనము ధ్యానిస్తాము, తీసుకుంటాము, వాటిని వాడుతూ ఉంటాం పరిస్థితులను బట్టి. అయితే అక్కడ ఎందుకు చెప్పబడింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏదో కష్టం ఉంది, ఏదో ఇబ్బంది ఉంది కదా అని చెప్పేసి ఏమి కంగారు పడబాకండి, దేవుడు ఉన్నాడులే అని చెప్తా ఉంటాం. కానీ యేసు ప్రభు వారు అక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే, దీనికి ముందు ఒక 3 చాప్టర్స్ కనుక మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చనిపోయినటువంటి లాజరు అనేటువంటి వ్యక్తిని 4వ రోజున సమాధిలోంచి తిరిగి ఆయన బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు. అంటే జీవము నేనే, పునరుద్ధానము నేనే అనేటువంటి సత్యాన్ని దేవుడు నిరూపించాడు. ఆ సందర్భంలో శిష్యులు ఎంత ఆనందపడి ఉంటారో ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వెంబడిస్తున్నటువంటి ప్రభువు, వారు ఎవరినైతే దేవుని కుమారుడిగా నమ్మి వెంబడిస్తున్నాడో ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే, చనిపోయి 4 రోజులైనటువంటి ఆ సమాధిలో ఉన్నటువంటి లాజర్ని బ్రతికించి బయటికి ఆయన తీసుకొచ్చాడు. ఒక్క మాటతో లాజరు బయటికి రానగానే వచ్చేసాడు. ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత ఆనందము వాళ్ళకు ఉండుంటుందో కదా శిష్యులకి ఆ టైంలో. అయితే 12వ అధ్యాయం నుంచి మనం చూస్తే 12-13 అధ్యాయాల్లో ఆయన తన మరణాన్ని గురించి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. తను ఏ విధంగా సొంత మనిషి ద్వారా, తన శిష్యుల్లో ఒకరి ద్వారా అప్పగించబడబోతున్నాడో, ఏ విధంగా ఆయన్ని చంపుతారో అనేటువంటి విషయాల్ని శిష్యులకి చెప్తా వచ్చాడు. అది వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. అప్పటి వరకు అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించారు. ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. అన్నిటికంటే గొప్పదైన కార్యం ఏంటి? చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం. అవి కూడా 2-3 చూశారు. కానీ చనిపోయి 4 రోజులైన వ్యక్తిని సమాధిలోంచి బయటికి రమ్మనగానే వచ్చేయటం కూడా వాళ్ళు చూశారు. ఆ సందర్భము తర్వాత
ఆయన తన మరణం గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వారి హృదయము కలవరము నిండిపోయి ఉంది. సో ఇక్కడ యేసు ప్రభు వారు మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్తున్నది ఆ శిష్యులతో ఏమి సందర్భం అని అంటే, యేసు ప్రభువుని మేము ఇంకా చూడలేము, ఆయన మా నుండి దూరం అయిపోతున్నాడు అనేటువంటి కలవరంలో వాళ్ళు ఉన్నారు. ద ట్రబుల్ ఆఫ్ ద డిసైపుల్స్ హార్ట్ was being isolated from God or departing from God or losing him. ఆయన్ని పోగొట్టుకోవటం, ఆయన్ని ఇంకా మేము కలవేమో, ఆయన మాకు దూరం అయిపోతాడా, ఆయన చనిపోతాడా అనేటువంటి ఆలోచనలో వాళ్ళు భయంతో ఉన్నారు. మరి ఈ రోజున నీకు నాకు ఉన్నటువంటి కలవరం ఏంటి? నీకు నాకు ఉన్న కలవరం ఏంటి? నీకు నాకు ఉన్నటువంటి ఆందోళన, భయం ఏంటి? ఈ రోజున ఖచ్చితంగా యేసు ప్రభు మనకి దూరం అయిపోతాడనే భయం అయితే మనకి ఉందా? లేదు. హల్లెలూయా. మనకేమైనా ఉంటే ఏముంటాయి భయాలు? లోక సంబంధమైన చాలా సింపుల్ విషయాలు అవన్నీ కూడా. అయితే ప్రభు మాత్రం వాళ్ళతో చెప్తున్నటువంటి ఆ మాట, ఆయనను వారు కోల్పోతామనేటువంటి కలవరముతో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆ పరిస్థితి వారికి ఉంది అని అంటే నిజంగా ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించండి. దేవునితో వారు కలిసి ఉన్నారు, దేవుని మాటలు విన్నారు, దేవుని బోధలు విన్నారు, ఆ బోధల్ని ఎంతోమంది అంగీకరించడం చూశారు, ఆయన ద్వారా ఎంతోమంది మేలు పొందటం చూశారు. ఇక మా జీవితాలు మారిపోయినాయి, ఇక ఈయనతోనే మా బ్రతుకు అని సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆ పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం దగ్గరైంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో కూడా చాలా చాలా మనము విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మంది మనల్ని విడిచిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ వాళ్ళ పరిస్థితి డిఫరెంట్. ఎందుకనంటే వాళ్ళు దేవుణ్ణి కోల్పోతామనేటువంటి ఆందోళనతో ఉన్నాడు. అయితే దేవుడు, ప్రభువు, యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత ఏమంటారంటే మంచివాడంటే, ఆయన వారి యొక్క కలవరాన్ని, వారి యొక్క మరి ఆందోళనని తీసేయాలని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హీస్ ట్రైయింగ్ టు కన్సోల్ దెమ్ అండ్ కంఫర్ట్ దెమ్ విత్ హిస్ ప్రామిస్ ఆర్ విత్ హిస్ వర్డ్. ఆయన మాటల ద్వారా, ఆయన వాగ్దానము ద్వారా వారిని ఆయన ఓదార్చాలని, వారిని ఆదరించాలని ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడు అక్కడ. ఈ రోజున మనందరితో కూడా చెప్తా ఉన్నాడు ఏమనంటే, మీరు ఏదైతే కోల్పోతారని కలవరపడుతున్నారో, ఏదైతే దేనికైతే మీరు భయపడుతున్నారో, మీరు దానికి ఏమీ భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆమేనండి. హల్లెలూయా. We are not going to lose anything because the Lord is with us and everything in him. ప్రభు మనతో ఉన్నాడు, సమస్తం ప్రభువులోనే ఉన్నాయి, కాబట్టి మనమేమి కోల్పోం. అయితే తెలుగులో ఒక సామెత లేదంటే వాడుకగా చెప్తారు, ఏదైనా మనం కోల్పోతే కానీ దాని విలువ మనకి తెలియదు అని కదా. అందుకేనేమో యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు వాళ్ళు కలిసి జీవించి ప్రయాణం చేసిన తర్వాత కేవలం 2.5 రోజులు మాత్రమే యేసు ప్రభు వాళ్ళకి దూరంగా ఉన్నాడు. ఒక 2.5 రోజులు మాత్రమే. ఆ మరణించి సిలువలో మరలా తిరిగి పునరుద్ధారణ తిరిగి లేచేంత వరకు మాత్రమే వాళ్ళకి దూరంగా ఉన్నాడు. తర్వాత తిరిగి లేచి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా. ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు ఉంటాయా చెప్పండి? హల్లెలూయా. మా పాస్టరమ్మ గారు ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మని నేను సరిగా చూసుకోలేకపోయాను అని. ఒకవేళ అవకాశం దొరికి ఇప్పుడు మీ అమ్మగారు మళ్ళీ వస్తే ఎట్లా చూసుకుంటారు చెప్పండి? ఆమె కాదు, మనందరికి ఉంటుంది ఆ ఫీలింగ్ కదా. ఎందుకంటే ఉన్నప్పుడు విలువ తెలియదు, కానీ వాళ్ళెవరు మరలా
రారు రారు. అయితే యేసు ప్రభు మరలా తిరిగి వచ్చాడు. ఏదైతే వాళ్ళు కోల్పోయాము, ఇంకా అయిపోయిందని అనుకున్నారో, మరలా వాళ్ళకి అది దొరికింది. అందుకనేనేమో వాళ్ళు ఆయనకి అంత నమ్మకంగా, అంత ఇష్టలుగా జీవించారు. హల్లెలూయా. ఖచ్చితంగా మరి పాస్టమ్ గారు వాళ్ళ అమ్మగారు కానీ, మన అమ్మగారు కానీ, నాన్నగారు కానీ కనుక మరలా బ్రతికి వస్తే ఖచ్చితంగా అంతకుముందు చేసిన పొరపాట్లు, తప్పులు మనం వాళ్ళతో చేస్తామా? ఎంతో వాళ్ళని ప్రేమ. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతకాలం మనకు విలువ తెలియలే. ఉన్నంతకాలం విలువ తెలియలే. ఈ రోజున మనకు ఆ పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. శిష్యులు ఏదైతే బాధను అనుభవించారో ఆ బాధ మనకు లేదు. అందుకే మనం ధన్యులం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. అంటే మనకు అవకాశమే లేదు. యాక్చువల్గా ఉంది, కానీ చాలామంది క్రైస్తవులు దాన్ని యేసు ప్రభువుని అనుభవించగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించి ఆ వాక్యం మీదే ఆధారపడి నీ జీవితం ఉంటే, నువ్వు కూడా అప్పుడు అపోస్తలులు ఎలాగైతే, శిష్యులు ఎలాగైతే ఆయనతో కలిసి జీవించారో అలాగే ఈ లోకంలో జీవించవచ్చు. ఆ అనుభవం కొద్ది మందికే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి, ఆ వాక్యాన్ని ప్రేమించే వారికి, వాక్యాన్ని వాక్యమే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు, వాక్యమే దేవుడు. గుర్తుపెట్టుకోండి. వాక్యముతోనే నువ్వు సమయాన్ని గడుపుతూ ఉండే కొద్దీ యూ కెన్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్, హిజ్ లవ్. ఈరోజున నా జీవితంలో నా నుండి వాక్యాన్ని వేరు చేస్తారు అని అంటే ఎవరన్నా, దానికి మించినటువంటి ఏమంటారు బాధ, లేదంటే కలవరం, లేదా ఇంకోటి నాకు ఉండదు. ఎందుకంటే నాకు అతి ప్రీతి అనేది, నాకు అతి ప్రేమ, అతి ఇష్టమైనది ఏంటంటే వాక్యమే. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. కానీ ఆ పరిస్థితి ఉందా అంటే ఆ పరిస్థితి లేదు నాకు. ఆ భయం నాకు లేదు. నా నుంచి నా ప్రభువుని ఎవరు దూరం చేయలేరు. నా నుంచి ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఎవరు దూరము చేయలేరు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు విశ్వాసులు మిమ్మల్ని మీరే ప్రభువు నుంచి దూరం చేసుకుంటున్నారు. దూరంగా ఉండి బ్రతుకుతున్నారు ప్రభువుకి. ఆయన దూరం అవుతాడేమో అని వాళ్ళు కలవరపడతా ఉంటే, ఈ రోజున విశ్వాసులు ఆయన్ని దూరం పెట్టి బతుకుతున్నారు. అవునా కదా? ఆయన దూరం పెట్టమంటే దీన్ని దూరం పెట్టడమే. ఆయనకి దూరంగా బ్రతకడం అంటే దీనికి దూరంగా బ్రతకటమే. కాబట్టి మీ యొక్క జీవితాల్లో కలవరం అంతా కూడా లోక సంబంధమైన, ఎక్కడ కోల్పోతామో అనే కలవరం మీకు. నా పిల్లలు ఏమైపోతారు, నా ఉద్యోగం ఏమైపోద్దో, నా ఇల్లు ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, ఇవే కలవరాలు కదా మనందరికీ. ఎందుకనంటే మనం ప్రభువుతో జీవించట్లేదు. ప్రభువుతో జీవించిన అనుభవం మనకి లేదు. ఒకవేళ అనుభవం మనకు ఉంటే అసలు ఈ వీటి గురించి కలవరపడే అవకాశమే ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని వందల వేల లక్షల సార్లు చెప్తా ఉంటాను, వాక్యముతో సమయాన్ని గడపండి. వాక్యముతో సమయాన్ని గడపడమే ప్రభువుతో కలిసి జీవించటం. అప్పుడు వారికి ఉన్న అనుభవం ఇప్పుడు నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించాడు, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి నేను ఆయనను అనుభవించగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతా ఉన్నాను. ఏ విధంగా అంటే వాక్యం ద్వారానే, ఇంక వేరే ఫామ్ లేదు. చాలామంది దేవుడు నాకు కనిపించాడు, అది ఇది అని చాలా చెప్తా ఉంటారు, కానీ అవన్నీ వాస్తవాలు కాదు. అని వారి యొక్క ఊహలు, ఆలోచనలు, కలలు అంతే. దేవుడు వాక్యము ద్వారా మాత్రమే ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. సో దయచేసి మీరందరూ కూడా ప్రభువుతో జీవించాలని, ప్రభువుని వదులుకోకూడదు అనేటువంటి
ఆత్మీయ స్థితికి చేరుకోవాలి. ప్రభువుకి దూరం అవటం అంటే వాక్యానికి దూరం అవటమే. ప్రభువుకి దూరం అవటం అంటే ఆయన శరీరమైనటువంటి సంఘానికి దూరం అవటమే. ఎక్కడ వాక్యానికి దూరం అయిపోతానో, ఎక్కడ సంఘానికి దూరం అయిపోతాననే కలవరం మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభువుకు దూరం అవటం అంటే అదే. కానీ ఈ రోజున అటువంటి కలవరం లేదు మనుషుల్లో, విశ్వాసుల్లో. ఉన్న కలవరం అంతా కూడా లోక సంబంధమైన, వస్తు సంబంధమైన కలవరం. వాటన్నిటికీ మనం ఈ వచనాన్ని వాడేస్తాం. మీ హృదయాన్ని కలవరపడిని కూడా అంటున్నాడు ప్రభు. నీకు కావాల్సిన దేవుడు నీకు చేస్తాడు. నువ్వు టెన్షన్ పడబాక, ఖచ్చితంగా జరిగిద్ది. మనం కలవరపడాల్సిన దాని గురించి కాదు. ఈ రోజున దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. సో ఇక్కడ శిష్యుల పరిస్థితి వేరు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభువుని వాళ్ళు కోల్పోతారనేటువంటి కలవరంతో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ స్థితిని కూడా ప్రభువు గమనించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని కన్సోల్ చేయడానికి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఆయన ఇమ్మానుయేల్ గా ఈ లోకానికి వచ్చాడు కదా. ఆ విషయం శిష్యులకు తెలుసు. ఇమ్మానుయేల్ అంటే గాడ్ విత్ అస్, దేవుడు మనకి తోడు. ఎప్పుడు దేవుడు మనకి తోడే, ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు అనేటువంటి ఆ ఇమ్మానుయేల్ గా వచ్చాడు కదా. ఇప్పుడేంటి ఆయన దూరం అయిపోతా అంటున్నాడు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అంటున్నాడు అనేటువంటి కలవరం అది. అయితే వాళ్ళని కన్సోల్ చేయడానికి, వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు చూడండి. వాళ్ళతో అంటున్నాడు, మీరు నా యందు విశ్వాసము ఉంచండి, నమ్మండి నన్ను, బిలీవ్ ఇన్ మీ. విశ్వాసులను ఏమంటారండి? బిలీవర్స్ అంటారు. ఆ బిలీవ్ ఇన్ జీసస్ లేకపోతే బిలీవర్స్ కాదు. ఇప్పుడు నేను ఎంతమంది బిలీవర్స్ ఉన్నారు ఇక్కడ? యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరం చేయెత్తుతాం కదా. కానీ బిలీవింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. బిహేవింగ్ అకార్డింగ్ టు హిస్ కమాండ్మెంట్స్ ఈజ్ మస్ట్. నమ్మటం మాత్రం సరిపోదు, ఆయన చెప్పిన విధంగా జీవించడం అనేది నమ్మటం. నమ్మితేనే ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తావు. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, రోడ్డు మీద ఎవరన్నా వచ్చి ఆ బండి ఎక్కువ అక్కడ దింపుతాను, లేదా బండి ఎక్కువ వెళ్దాము పలానా దగ్గరికి అంటే ఎక్కుతారా మీరు? బండి ఎక్కరు. ఎందుకంటే అతను ఎవరో మీకు తెలియదు, అతన్ని మీరు చెప్పిన మాటలు మీరు నమ్మట్లా. అదే మీరు వెళ్తున్న టైంలో డానీనో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వచ్చి అదా అక్కడ దాకా అక్కడికి వెళ్దాందా అంటే అప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎవరో మీకు తెలుసు, వాళ్ళని మీరు సింపుల్ అంతే. ఇప్పుడు మీ యేసు ప్రభు చెప్పింది చేయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆయన మీకు తెలియదు, ఆయన మీరు నమ్మట్లేదు అంతే. 99.9% క్రైస్తవులు అదే పని చేస్తున్నారు. మాకు ఆయన ప్రభువు, మేము క్రైస్తవులు, మేము నమ్ముతున్నాం అంటారు, కానీ ఆయన చెప్పినది చేయరు. ఆయన చెప్పినది చేయని వారు బిలీవర్స్ కాదు, ఆయన చెప్పింది చేసేవాళ్లే బిలీవర్స్. సో ఎనీవే, విల్ కమ్ టు ద మెయిన్ పాయింట్. రెండో వచనం చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నారో మీకు చెప్తున్నాను, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఇక్కడ. దాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఆయన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోబోతున్నాడు, అందుకని వాళ్ళు కలవరపడుతున్నారు. ఆ కలవరాన్ని, ఆ ట్రబుల్ హార్టెడ్ని కన్సోల్ చేయడానికి, కంఫర్ట్ చేయడానికి ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? రెండవ వచనం, ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. నా తండ్రి ఇంట అనేక భవనములు, భవంతులు కలవు అంటున్నాడు. అంటే ఒక తండ్రి పిల్లల్ని ప్రేమించి ఎలాగైతే వారికి చెప్తాడో మీ అందరికీ తెలుసు. పిల్లల్ని వదిలేసి, లేదంటే తండ్రి ఏదన్నా పని మీద, ఆఫీస్కు పని మీద, దేని మీద ఊరెళ్తున్నాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. మేము కూడా వస్తాం అంటారు, ఏడుస్తారు. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తాడు? నాన్న వెంటనే మళ్ళీ
వచ్చేస్తాను రా అని, లేదు లేదు నేను కూడా వస్తాను. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలా? బొమ్మలా, డాల్సా, బట్టల, కేక్, అవన్నీ తెస్తానా? చెప్తాం కదా ఇట్లా. ఏంటది? ప్రేమ. అరే నాన్న వెళ్ళిపోతున్నాడే అన్నటువంటి బాధ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం, ఆయనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచడం కోసం చెప్పేటువంటి మాటలు కదా. అయితే ఇందులో చాలా వరకు మనం చెప్తాం అంతే. ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్ళిపోవాలి, లేకపోతే పోనీరోళ్ళు. నీకేం కావాలి చెప్పురా అని అడిగి అది తెస్తానులే, చేస్తానులే అని చెప్తారు. అంటే యేసు ప్రభువు, అందుకే హీఈస్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్. ఆయన 100% దేవుడు, 100% మానవుడి స్వరూపం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు. హీ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్ దట్ వీ హ్యావ్. మనకుండే ప్రతి భావోద్వేగం ఆయనకు కూడా ఉండింది. అందుకే ఆ శిష్యులతో చెప్తున్నాడు, మీరేం టెన్షన్ పడబాకండి, మీరు కలవరపడబాకండి, నా మీద నమ్మకం పెట్టుకోండి అని వాళ్ళకి ఏం చెప్తున్నాడు? నా తండ్రి ఇంట అనేక భవంతులు, మ్యాన్షన్స్. ఇక్కడ మనం గమనిస్తే పరలోకములో అనేక ఏమంటారు భవంతులు, లేదంటే భవనాలు, లేదంటే నివాసములు ఉన్నాయని చెప్పట్లేదు ఆయన. నా తండ్రి ఇంట, ఇన్ మై ఫాదర్స్ హౌస్. ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? హౌస్ లోపల మ్యాన్షన్స్ అంటే ఇంకా హౌస్ ఎట్లా ఉండాలి ఆలోచించండి. మనం మ్యాన్షన్సే చూస్తుంటాం కదా. మ్యాన్షన్స్ అనేవి, ప్యాలెస్లు అనేవి అప్పట్లో కింగ్స్కే ఉండేవి. ఇప్పుడు చాలామంది ధనవంతులు కూడా వాళ్ళ ఇళ్ళని అట్లాగా కట్టుకుంటున్నారు. ఆ జూబ్లీ హిల్స్ అంటే అమెరికా అటు చూస్తే ఇల్లు మనకు కనిపిస్తాయి పెద్ద పెద్దవి. కానీ ఇమాజిన్ చేయండి, ఒక ఇంటిలో అనేకమైనటువంటి మ్యాన్షన్స్, అనేకమైనటువంటి ప్యాలెసెస్ ఉన్నాయంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించండి. అంటే మన ఇమాజినేషన్కి అది అందదు. అంటే ఎంత గొప్ప స్థలమో చూడండి, అది ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశమో చూడండి అది. సో హీఈస్ టాకింగ్ అబౌట్ ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇల్లు అని చెప్తా ఉన్నాడు, నా తండ్రి ఇల్లు. సో ఇప్పుడు ఇక్కడ ప్రభు చెప్పిన ఈ యొక్క మాటని మనం ఇంకొంచెం లోతుగా ధ్యానిద్దాం. ఫాదర్స్ హౌస్ అనే మాటని మనము గమనిస్తే బైబిల్ గ్రంథంలో చాలా చోట ఉంటుంది. ఎస్పెషల్లీ పాత నిబంధనలో ఫాదర్స్ హౌస్ అనే పదము చాలా చోట్ల ఉంటుంది. అయితే అక్కడ రాయబడిన ఫాదర్స్ హౌస్ ఏంటంటే ఇట్స్ ఏ ఫిజికల్ ఫాదర్స్ హౌస్, ఆర్ ఏమంటారు ఫిజికల్ ఇన్హెరిటెన్స్. అంటే వస్తు సంబంధమైన, వస్తు రూపమైనటువంటి ఒక నివాస స్థలం, అది తండ్రి నివాస స్థలం. అది మనం జెనసిస్ 12th చాప్టర్ నుంచి మనం దాన్ని, ఆ మాటను మనం అనేక చోట్ల చూడొచ్చు. మొదటిది నేను చదివి వినిపిస్తాను. యేసు ప్రభు వారు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నౌ ద లార్డ్ హ్యాడ్ సెడ్ unto Abraham, get thee house out of thy country and from thy kindred and from thy father's house unto a land that I will show thee. చూసారా? సో నువ్వు చదవమా, నువ్వు నీ యొక్క దేశమును, అదేవిధంగా నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. తండ్రి ఇల్లు అని అక్కడ చూశారు కదా, రైట్? సో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి తండ్రి ఇల్లు ఇది కాదు. యేసు ప్రభు వారు నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవని చెప్తున్నాడు కదా. ఆ తండ్రి ఇల్లు ఇక్కడ అబ్రహాముని గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి ఫిజికల్ హౌస్ కాదు. దట్ ఈస్ ఏ స్పిరిచువల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. మనం కామన్గా దాన్ని హెవెన్ అంటాం, పరలోకం అంటాం. సో హీఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ యాజ్ ఫాదర్స్ హౌస్. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని నివాసమైనటువంటి పరలోక రాజ్యాన్ని నా తండ్రి ఇల్లు అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. అయితే పాత నిబంధనలో మనం చూసినటువంటి తండ్రి ఇల్లు అది కాదు. ఓకే,
ఇంకొక తండ్రి ఇల్లు కూడా ప్రభు మాటల్లో మనం చూద్దాం. తండ్రి ఇల్లు. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ నుంచి, John Gospel 2nd chapter from 13th verse. And the Jews' Passover was at hand, and Jesus went up to Jerusalem and found in the temple those that sold oxen and sheep and doves, and the changers of money sitting. And when he had made a scourge of small carts and drove them all out of the temple, and the sheep and the oxen, and poured out the changers' money, and overthrew the tables, and said unto them that sold doves, Take these things hence, make not my father's house an house of merchandise. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ దేవాలయములో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దేవాలయం ఆవరణములో అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. అందరూ ఆ ఆవుల్ని, మేకల్ని, వాటిని, పావురాల్ని, వాటిని అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, చిల్లర్లు మార్చుకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు అక్కడంతా. అది చూసి ప్రభుకి కోపం వచ్చి వాటన్నిటిని పడేసి, వాటన్నిటిని విప్పేసి, వాటన్నిటిని వెళ్ళగొట్టేసి వాళ్ళతో అంటున్నాడు ఏమని? వీటిని మేక్ నాట్ మై ఫాదర్స్ హౌస్ అండ్ హౌస్ ఆఫ్ మర్చెంటైజ్. చదవమ్మా వచనం 16. వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి, వీటి నుంచి, ఇక్కడి నుంచి. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. చూసారా? సో ఇంతకుముందు మనం చూసాము యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని మాట్లాడారు. ఆ తండ్రి ఇల్లు వేరు. దట్ ఈస్ ద స్పిరిచువల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ విచ్ వి కామన్లీ కాల్డ్ యాజ్ హెవెన్. అబ్రహాముని నీ తండ్రి ఇంటిని విడిచిరా అని చెప్పాడు కదా, ఆ తండ్రి ఇల్లు వేరు. అదేంటి? ఇది ఒక ఫిజికల్ హౌస్. ఈ తండ్రి ఇల్లు ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు తన ఆత్మను కుమ్మరించి, లేదంటే ఆత్మను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి ఆయన నివసించేటువంటి పవిత్రమైన స్థలం అన్నమాట. అక్కడ మన్నా, సమాజ మందిరం అంటారు అప్పట్లో, సినగాగ్స్ అంటారు ఆ దేవుని మందిరాన్ని. వాటిల్లో అక్కడ ఏముండేదంటే మన్నా, పాత్రలో మన్నా ఉండేది. దేవుడు ఇజ్రాయెల్కి ఆహారంగా ఇచ్చినటువంటి మన్నా. అదేవిధంగా మోషే ద్వారా ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు, అదేవిధంగా అహరోను చేతి కర్ర, ఇవి ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని కనిపిస్తున్నాయి తండ్రి ఇల్లు చెప్పండి? ఇప్పుడు దాకా ఎన్ని చూసాం తండ్రి ఇల్లు? యేసుప్రభు చెప్పినాయి 3 కదా. తండ్రి ఇల్లు అంటే ఫిజికల్ హౌస్ ఉంది, అబ్రహాము తండ్రి ఇల్లు. ఆ తర్వాత చాలా చోట్ల తండ్రి ఇల్లు అని రాసింది, అది ఫిజికల్ హౌస్. ఇది కూడా తండ్రి ఇల్లు అంటున్నాడు, నా తండ్రి ఇల్లు అంటున్నాడు. ఇదేంటిది? దట్ వాజ్ ద టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఏంటండి అది? టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్. ఎప్పుడు అక్కడ ఉన్నాడు ప్రభు దేవుడు, దేవుని ఆత్మ ఎప్పుడు అక్కడ ఉండదు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది దేవుని ఆత్మ అక్కడికి. అయితే దాన్ని చాలా పవిత్రంగా ఉంచేవారు. అక్కడ దేవునికి అర్పణలు అర్పించడం కానీ ఇలాంటివి మాత్రమే చేసేవాళ్ళు, కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు అప్పుడు చేస్తుంటే దేవుని కోపం వచ్చి నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయబాకండి తిట్టాడు. కానీ ఈ రోజున చాలా చోట్ల అనేక దేవుని మందిరాలుగా చెప్పబడే స్థలాల్లో ఏం జరుగుతుందండి? వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి. సరే, లీవ్ ఇట్. సో ఇక్కడ మనం చూసినటువంటి విషయం ఏంటంటే, బ్రదర్ ఇప్పుడే వచ్చారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి అనేటువంటి మాట ప్రభు ఏ సందర్భంలో చెప్పాడు? శిష్యులు ఆయన్ని కోల్పోతున్నాము, ఇంకా ఆయన మనతో ఉండడు అని చెప్తున్నాడు అనేటువంటి ఆ కలవరంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పిన మాట, వాళ్ళని ఎంతో ప్రేమించి చెప్పిన మాట.
అంతేకాకుండా ఒక తండ్రి పిల్లల్ని ప్రేమించి ఊరెళ్ళేటప్పుడు, నానా ఏం కాదురా నేను మళ్ళీ వస్తాను రా, మళ్ళీ వచ్చి ఇదిగో నీకు వచ్చేటప్పుడు ఇది తెస్తాను అది చేస్తాను చెప్తాడు కదా. ఆ టైపులో ఆయన హీ వాజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ హ్యూమన్ కాబట్టి, హీ హాజ్ ఆల్ ది ఇమోషన్స్ కాబట్టి ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, మీ హృదయం కలవపడండి కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక పరలోక రాజ్యంలో అని చెప్పట్లేదు, నా తండ్రి ఇంట. ఇమాజిన్ దట్ హౌస్. ఇంటిలో అంటే ఒక ఇంటిలో అనేక మ్యాన్షన్స్ ఉన్నాయంటే ఇంకా ఇల్లు ఎట్టు ఉంటుంది ఆలోచించండి. సో తండ్రి ఇల్లు అనే పదాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దాన్ని కూడా మనం కొంత లోతుగా ధ్యానిస్తే ప్రయత్నము చేస్తున్నాం. సో మొదట ఫిజికల్ హౌస్ ఉంది, తండ్రులు ఉండే ఇల్లు, అబ్రహాం తండ్రి కానీ లేదా అబ్రహాం పిల్లలు. తండ్రి ఇల్లు అనే మాట అనేక చోట్ల పాత నిబంధనలో ఉంది, అది వేరు. ఇక్కడ ప్రభువు వారిని తిట్టి వ్యాపారం చేయొద్దని పంపించేసినటువంటి తండ్రి ఇల్లు అనేటువంటి ఈ మందిరము వేరు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవని చెప్తున్నటువంటి ఆ తండ్రి ఇల్లు వేరు. ఓకే, రైట్. ఆ రోజుల్లో మరి కేవలం రాజులు వాళ్ళు మాత్రమే భవంతుల్లో, మ్యాన్షన్స్లో ఉండేవాళ్ళు, ప్యాలెసెస్లో. కామన్ మ్యాన్ ఉండేవాడు కాదు. అయితే దేవుడు వాళ్ళకి చేస్తున్న వాగ్దానం చూడండి. తండ్రి ఊరెళ్ళేటప్పుడు పిల్లల్ని మభ్యపెట్టడానికి చెప్తాడేమో మాటలు, కానీ ప్రభువు వారిని ప్రేమించి వారి యొక్క భవిష్యత్తుని వారికి ఎంతో చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని కన్సోల్ చేయాలా, వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఈయన నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు, నన్ను చంపబడుతున్నాను అని చెప్తున్నాడు. సో వాళ్ళ నుంచి, ఆ బాధ నుంచి, ఆ కలవరం నుంచి వాళ్ళు బయటికి తీసుకురావాలి. వాళ్ళ చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తండ్రి, ఊరెళ్ళే తండ్రి చెప్పే మాటల్లో అన్నీ ఆయన చేయడు. నీకు ఇద్దేస్తా అనగా అన్ని తేడా వరకు అప్పటికప్పుడు ఊరు వెళ్ళిపోవాలి కాబట్టి వాడికి ఎన్నో చెప్తాడు, ఆ వాటిలో ఏదో ఒకటి రెండో చేస్తాడు. కానీ ప్రభు అలా కాదు. హల్లెలూయా. ఆయన చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది, అంతే. ఆమేన్. ఆయన మభ్యపెట్టడానికి చెప్పట్లేదు, వాళ్ళ కలవరాన్ని తీసేయడానికి చెప్తాను. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు దేని విషయం కలవరపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? అయ్యా మీరు తర్వాత రిపీట్ చేసుకొని వెనక వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం జరిగింది. అయితే ప్రభుకి దూరంగా ఉండటం వలనే నీకు ఈ లోక సంబంధమైన కలవరాలన్నీ ఉన్నాయి. వాళ్ళ కలవరం ఏంటంటే ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ప్రభువుకి దూరం అవుతారని వాళ్ళు కలవరపడతా ఉన్నారు. నువ్వేమో ప్రభువుకి దూరముగా ఉండి లోక సంబంధమైన వాటి గురించి కలవరపడతా ఉన్నావు. సో బీ కేర్ఫుల్. వాళ్ళకున్న ఆ పరిస్థితి మనకి ఇప్పుడు ఉందా అంటే లేనే లేదు. ప్రభువుని మన నుంచి ఎవరు దూరము చేయలేరు. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ నుంచి మనల్ని ఎవరు దూరము చేయలేరు. వాక్యం నుంచి మనల్ని ఎవరు దూరము ఎవరు చేయగలరో తెలుసా? నీకు నువ్వే. ద ఎనిమీ టు యూ ఈజ్ యూ. నీకు నువ్వే శత్రువు. ఎందుకంటే నువ్వే వాక్యానికి దూరంగా ఉంటావు, నువ్వే సంఘానికి, దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు, నువ్వే ఆయనతో సహవాసానికి దూరంగా ఉంటావు. సో ఇక్కడ 3 చూసాం కదా తండ్రిలలో. 4వది చూద్దాం. 4వది కూడా ఉంది ప్రాముఖ్యమైన. అదేంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. సో ఫాదర్ హౌసెస్ 3 చూసాము, ఇది 4వది. ఈ 4వ ఫాదర్ హౌస్, తండ్రి ఇల్లు ఎవరే అంటే నువ్వే. ఎందుకంటే దేవుడు నన్ను ఆయన మందిరముగా, ఆయన నివాస స్థలంగా చేసుకొని ఆయన ఆత్మరూపంలో మనలోనే, నీలోనే ఉంటున్నాడు. సో ఇండివిజువల్గా మనందరము కూడా ఒక్కొక్కళ్ళము ఎవరంటే దేవుని ఇల్లు. చెప్పండి,
తండ్రి ఇల్లు, తండ్రి నివాస స్థలం మనం ఇండివిజువల్లీ. నాట్ ఓన్లీ దట్ అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 19వ వచనం చదివితే, వాట్ know ye not that your body is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and ye are not of your own. చదవమ్మా. 6:16-19. మీ దేహము దేవునికి వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చూసారా? సో అవర్ ఫిజికల్ బాడీ, మన ఫిజికల్ బాడీ ఉంది కదా, అది దేవుడు మనకు అనుగ్రహించింది. యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఈ శరీరమే ఆయన ఆత్మకు నిలయం అయిపోయింది. నివాసం అని దేన్ని అంటారు? నివసించే స్థలాన్ని నివాసం అంటారు. ఇల్లు అని దేన్ని అంటారు? మనం ఉండేదాన్ని ఇల్లు అంటాం కదా. సో తండ్రి ఇల్లు అనేది ఫిజికల్ స్ట్రక్చర్ చూసాము పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ప్రభువు ఆ వ్యాపారాలు చేయొద్దని వాళ్ళు తిట్టి పంపించేసి తండ్రి ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధమైనటువంటి స్థలము, ఎక్కడైతే మన్నా, ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలు, అదేవిధంగా ఆహారమును కర్ర ఉందో ఆ స్థలాన్ని కూడా తండ్రి ఇల్లు అన్నాడు. ఆ తర్వాత నేను వెళ్తున్నాను నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు అని చెప్పాడు పరలోక రాజ్యం గురించి. అదేవిధంగా నువ్వు కూడా తండ్రి ఇల్లు అని దేవుడు చెప్తా అన్నాడు. దేవుడు నివసించే ఇల్లు ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇమాజిన్ చేయండి, ఒక గొప్పోడో లేదంటే ఒక పొలిటీషియనో లేదంటే ఒక ప్రధానమంత్రి గారి ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? సరే, పెద్దగా అంత పక్కన పెడితే చాలా నీట్గా ఉంటుందా ఉండదా? చాలా హైజీనిక్గా ఉంటుందా ఉండదా? అలాంటప్పుడు దేవుడు నివసించేటువంటి నీ శరీరం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎంతో పవిత్రంగా ఉండాలి, ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, ఎంతో పవిత్రంగా ఉండాలి, ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? నీ శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచే బాధ్యత ఎవరిది? నీదే. మొన్న రీసెంట్గా పెళ్ళైనటువంటి మా వదిన కొడుకు అను కోడలు మేము పిలిచాం, భోజనాన్ని పిలిచాం. వాళ్ళు వచ్చారు. చూడాలి హడావిడి ఇంట్లో. పాస్టమ్మ గారు, డానీ అందరూ హడావిడి చూడాలి ఇల్లు నీట్గా పెట్టడానికి. అసలు ఎక్కడ లేని అని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఆ ఫ్లవర్స్ మంచి వాసన రావాలి, అది ఇది అంతా వేసేసి. ఆబ్వియస్ అంతే కదా. ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారంటే, ఎవరు రావట్లేదంటే అది మళ్ళీ వేరే విషయం. ఎక్కడ దుప్పటి అక్కడే ఉంటుంది, మడత పెట్టకుండా అది వేరే. అలాంటప్పుడు దేవుడు నివాసం ఉంటున్నాడు అనంటే ఎలా ఉండాలి? అది ఎంత జాగ్రత్తగా నువ్వు నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ మనసు, నీ ఆలోచనల్ని, నీ తలంపులు ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి నువ్వు. ఫైనల్కి వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత పాపం చేస్తున్నాం మనం. సో ఇండివిజువల్గా కూడా మనందరము దేవుని ఇల్లు. At the same time ఎఫెసియన్స్ 2nd chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. Now therefore, Ephesians 2nd chapter from verse 19. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God. చదవమ్మా. కాబట్టి మీరిక మీదట పరజనులను, యేసు ప్రభు నమ్మనంత కాలం మనం పరజనులము, పరదేశులము, వేరే వాళ్ళం, ఆయనకు సంబంధించిన వాళ్ళం కాదు, పరిశుద్ధులతో. కానీ ఇప్పుడైతే మనము యేసు ప్రభు నమ్మిన తర్వాత ఏకపట్టణస్థులను, పరిశుద్ధులతో, ఏకపట్టణస్థులు అంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్న వాళ్ళం మనం.
దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఏ ఇంటి వారమై ఉన్నామండి? అండ్ హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి వారే. సో this is collectively being the father's house. We are individually father's house as well, collectively also father's house as the body of Christ Jesus, as the church. మనం వ్యక్తిగతంగా కూడా దేవుని ఇల్లు, దేవుని నివాస స్థలము. మనందరము కలిసి యేసుక్రీస్తు శరీరముగా సంఘముగా కూడా కలెక్టివ్లీ అంటే కలిసి కూడా మనము తండ్రి ఇల్లు. హల్లెలూయా. హౌస్ హోల్డ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? హౌస్ హోల్డ్ అంటే ఆల్ ద పర్సన్స్ హూ లివ్ ఇన్ ఎ గివెన్ హౌస్. ఒకే గృహములో నివసించేటువంటి వ్యక్తులందరినీ కలిపితే హౌస్ హోల్డ్ అంటారు. మన జనరల్ హౌస్ హోల్డ్ అనే పదం వస్తువులకి వాడతాం మనం కదా. అదే మనకేంటంటే కొంత నాలెడ్జ్ తక్కువ కాబట్టి అలా హౌస్ హోల్డ్ అనగానే. హౌస్ హోల్డ్ అంటే అర్థం ఏంటంటే ఒక గృహములో నివసించే మనుషులందరినీ కలిపి హౌస్ హోల్డ్ అంటారు. అందుకే ఇక్కడ ఏమని రాసింది చూడండి, అందుకే అండ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, ఒకే నివాసములో నివసించే దేవుని కుటుంబ సభ్యులం మనందరం అని అంటున్నాడు ఇక్కడ. సో ఒకటేమో ఫిజికల్ హౌస్ ఆఫ్ ద ఫాదర్స్ హౌస్, ఏది అది కట్టడం. రెండవది పాత నిబంధనలో ఉన్నటువంటి సమాజ మందిరం, ఎక్కడైతే మన్నా ఎన్నుండే టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ఆత్మ వచ్చిపోతుంటుందో అది కూడా ఫాదర్స్ హౌస్. మూడవది ప్రభువు మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు, నా తండ్రిని, అది స్పిరిచువల్ పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ విచ్ వి కామన్లీ కాల్డ్ యాజ్ హెవెన్. నాలుగవది ఇండివిజువల్గా నువ్వు నేను కూడా తండ్రి ఇల్లు. ఐదవది మనందరము కలిసి కూడా క్రీస్తు శరీరముగా సంఘముగా తండ్రి ఇల్లు. ఓకే, సో తర్వాత వచనాలు చూద్దాం. అండ్ ఆర్ బిల్ట్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ బీయింగ్ ద చీఫ్ కార్నర్ స్టోన్. 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. సో ఈ ఫాదర్స్ హౌస్ ఏదైతే ఉందో ఈ లోకంలో ఇప్పుడు మనము ఏదైతే ఫాదర్స్ హౌస్ గా ఈ లోకంలో ఉన్నామో, తండ్రి ఇల్లుగా ఉన్నామో, నీవు నేను వ్యక్తిగతంగా మరియు కలిసి ఏ దేవుని తండ్రి ఇంటిగా ఉన్నామో ఆ ఇల్లు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఈ ఉండగా, ఇంటికి క్రీస్తు యేసు మూలరాయి, కార్నర్ స్టోన్. ద ఫస్ట్ స్టోన్ ఆర్ కార్నర్ స్టోన్ ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. అపోస్తలులను, దానిపైన యేసు ప్రభు అనేటువంటి రాయి మీద మిగిలిన రాళ్ళు ఎవరయ్యా అంటే అపోస్తలులు. అపోస్తలు అనగానే ఎవరండి? ఆ 12 మంది శిష్యులు. ఆ తర్వాత ప్రవక్తలను చేసిన పునాది మీద ఉన్నారు. ఓకే, సో వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ హౌస్, ఫాదర్స్ హౌస్ యాజ్ ఎ స్టోన్. ఇంకో వచనం మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే కనుక ఇక్కడ ఈ యొక్క మాటకి చక్కటి అర్థం మీకు దొరుకుతుంది. ఫస్ట్ కొరింథియన్స్ 3rd chapter 9th verse. For we are laborers together with God. Ye are God's husbandry, ye are God's building. దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహము, ఫాదర్స్ హౌస్, గాడ్స్ హౌస్. మనం ఎవరైనా దేవుని తండ్రి ఇల్లు. మనం వ్యక్తిగతంగా మరియు కలిసి, ఇండివిజువల్లీ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్లీ. సో ఈ ఇల్లు కట్టబడ్డానికి మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ తర్వాత రాళ్ళు ఎవరైనానంటే 12 మంది శిష్యులు. ఆ తర్వాత ఎవరైనానంటే ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ. ఆ తర్వాత మనందరం అన్నమాట. అలా కట్టబడినటువంటి సంఘము అనేటువంటిది కూడా తండ్రి ఇల్లుగా వాక్యము తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో
ఇక్కడ సత్యం ఏంటంటే, మర్మం ఏంటంటే, వీఆర్ ద ఫాదర్స్ హౌస్ ఇండివిజువల్లీ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్లీ, బీయింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విచ్ ఈస్ ది చర్చ్. మనము తండ్రి ఇల్లై ఉన్నాము, వ్యక్తిగతంగా మరియు అందరము కలిసి కూడా. ఏ విధంగా? క్రీస్తు శరీరముగా, సంఘముగా. At the same time, we are going to be in the house, Father's house. We are being in the Father's house. So being Father's house nunchi to be in the Father's house. అంటే దేవుడు లేదా తండ్రి ఇల్లుగా ఉంటున్న మనము తండ్రి ఇంటిలో ఉండబోతున్నాము ఒక రోజున. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం చెప్పండి? తండ్రి ఇల్లుగానే ఉన్నాము. అయితే భవిష్యత్తులో తండ్రి ఇంటిలో ఉండబోతున్నాం. సో దేర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ హియర్. ఎక్కువ వ్యత్యాసం ఇక్కడ లేదు. ఎందుకనంటే వీఆర్ యునైటెడ్ విత్ ద క్రైస్ట్ జీసస్. మనం ప్రభుతో మమేకమై ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆయనతో ఏకమైపోయి ఉన్నాం మనం. ఆయన మనకు వేరుగా ఎక్కడా లేడు, మనలోనే కలిసి ఉన్నాడు. ఈ లోకములో ప్రస్తుతానికి తండ్రి నివాసముగా, తండ్రి ఇల్లుగా ఉన్న మనము ఆ లోకములో తండ్రి ఇంటిలో ఉండబోతున్నాము. ఆమేన్. సో దిస్ ఈస్ ద ట్రూత్ వీ షుడ్ నో. ఓకే, ఇక్కడ యేసు ప్రభు వారు యోహాను సువార్తకు వచ్చేద్దాం. సో తండ్రి ఇల్లు అనే విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాను, అవి మీరు నోట్ చేసుకున్నట్టయితే సంతోషం. 5 రకాలుగా ఉంది కదా, రైట్? అయితే ఆ వర్డ్స్కి వచ్చేద్దాం. జాన్ గాస్పెల్ 14 చాప్టర్ 2nd వర్స్. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. సరే, ఈ మాట చెప్పాడు, బాగుంది. వాళ్ళు కలవరపడుతున్నారు కాబట్టి, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవని. అయితే తర్వాత ఇంకో మాట చూడండి. ఇఫ్ ఇట్ వర్ నాట్ సో ఐ వుడ్ హ్యావ్ నాట్ టోల్డ్ యూ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. లేని ఎడల మీతో చెప్పుదుననే మాట ఎందుకన్నాడు? మళ్ళీ అనేక నివాసములు కలవు అన్నాడు కదా, లేని ఎడల మీతో చెప్పుదునని ఎందుకు అంటున్నాడు? మళ్ళీ లేకపోతే మీకు చెప్పేవాడు కదా. దీనికి కారణం ఏంటంటే, హీఈస్ కంప్లీట్లీ బీయింగ్ హ్యూమన్ అండ్ విత్ ఫుల్ ఎమోషన్స్. మనం ఒకళ్ళు కన్విన్స్ చేయడానికి చెప్తాను చూసారా, అమ్మా నాకు ఐస్ క్రీమ్ కొనివి అని బయట చెప్తా ఉంటే ఏమంటుంది ఇవా? అరే ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉందిరా అంటుంది. వాడు లేదు నాకు కొని అంటే, నిజంగా నానా నిజంగా ఉంది, లేకపోతే నేను చెప్పేదానిగా కొనిచ్చేదానికి అంటాం లేదా? అర్థమవుతుందా మీకు? ఇంట్లో లేకపోతే నేను కొనినా నాన్న, ఇంట్లో ఉందిరా అని చెప్తాం కదా. అలా మాట్లాడుతున్నాడు ప్రభు వాళ్ళతో. ఎందుకని తెలుసా? వాళ్ళు కలవరపడతా ఉన్నారు, ఆయన వాళ్ళు కోల్పోతామనేటువంటి బాధలో ఉన్నారు. ఆ కలవరాన్ని తీసేయటం కోసం ప్రభు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి. ఈ రోజున ప్రభు నిన్ను నన్ను అంతే ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను కూడా కలవరపడకూడదు ఏ విషయంలో. ఎల్లప్పుడూ ఆయన ఎంతో ఆనందించమని ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు కలవరపడటం ఆయనకి ఇష్టం లేదు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా నువ్వు ఆనందపడటానికి? ఎన్ని కార్యాలు ఆల్రెడీ చేశాడో తెలుసా నీ జీవితంలో నువ్వు ఆనందపడటానికి, గుర్తు చేసుకోవడానికి, స్తుతించడానికి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ నెవర్ ట్రబుల్ అవర్ హార్ట్స్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా మన హృదయాన్ని కలవరపడనీయకూడదు. ఎందుకంటే అపోస్తులకు ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకి ఇప్పుడు లేదు. వాళ్ళకప్పుడు ఆ పరిస్థితి ఉండేది, మనకైతే ఇప్పుడు అది లేదు. అండ్ ఆ తర్వాత చూడండి, ఐ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో ఐఎమ్ గోయింగ్ దేర్ టు ప్రిపేర్. నేను వెళ్తున్నాను ఎందుకోసం అంటే, మీకు సరిపోయేటట్టుగా నేను దాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అంటే ఈ రోజున నేను మీ నుంచి దూరం అవుతాను, కానీ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కానీ మీ నుంచి నేను దూరమైనా కూడా అది మీ మంచి కోసమే.
మీకోసమే స్థలం సిద్ధపరచడానికి నేను అక్కడికి వెళ్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత కన్సర్న్ అండి, ఎంత ప్రేమ అండి. అందుకే యేసు ప్రభువుని మించి మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీ ఈజ్ ద కంఫర్టర్. ఆయన మనల్ని ఆదరించేది. మనుషులు ఎవరు నిన్ను ఆదరించలేరు, మనుషులు ఎవరు నిన్ను ఓదార్చలేరు, మనుషులు ఎవరు నీ హృదయంలో కలవరాన్ని తీసేయలేరు. ప్రభు మాత్రమే చేయగలడు ఆ పని. అందుకే వాక్యం మీద ఆధారపడాలి. వాక్యమే దేవుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, బాధల్లో నెమ్మది కలుగు చేయుచున్నది. ఎంత మొత్తుకొని 100,000 సార్లు చెప్పిన వాక్యంతో సమయం గడపరు మీరు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు మీరు. దేవుని ఇల్లు, తండ్రి ఇంటిగా ఈ లోకంలో జీవించాలి మనం అంటే, తండ్రి మనలో నివాసం చేయాలనంటే ఏ రూపంలో నివాసం చేస్తాడు ఆయన? వాక్యమేనండి. నువ్వు నీ యొక్క జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ ఆలోచనల్ని, నీ తలంపుల్ని ఎంత వాక్యముతో క్రీస్తు పోతూ నింపుకుంటే అంతగా దేవునితో నింపబడినట్టు, దైవత్వంతో నింపబడినట్టు, దేవుడు నివసిస్తున్నట్టు నీలో లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన అన్నీ ఉన్నాయనుకునే హృదయంలో దేవుడు నివసిస్తున్నట్టు కాదు అది. లోకము లేదంటే లోకనాథుడు, లోకాన్ని ఏలేటువంటి సాతానుడు ఉన్నట్టు నీ హృదయంలో, నీ జీవితంలో. కానీ యేసు ప్రభు నమ్మిన వారు తండ్రి నివాసముగా ఉంటారు. యేసు ప్రభు నమ్మిన ఆ సహవాసము కలిసి తండ్రి నివాసముగా ఉండాలి. తండ్రి నివాసం ఎంతో పవిత్రముగా ఉండాలి, ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. అలా పవిత్రపరచడానికి, పరిశుద్ధంగా మన శరీరాల్ని, ఆయన శరీరమైన సంఘాన్ని ఉంచటానికే ఆయన వాక్యముతో మనకేం చేస్తాడంట? ఉదక స్నానము. అది లేకుండా ఎట్లా? స్నానం రోజు చేస్తావా, వారంకి ఒకసారి చేస్తావా? వారంకి ఒకసారి ఇక్కడికి వచ్చి వాక్యం వినటం కాదు, ప్రతిరోజు కావాలి వాక్యం మనకి. ఎండాకాలం అయితే కనీసం మినిమం 2 సార్లు చేస్తాం స్నానం, పొద్దున ఒకసారి. ఇప్పుడు లోకం మరీ పాపంతో నిండిపోయింది కాబట్టి వాక్యంతో స్నానం మనకి ఎప్పుడు అవసరమే. ఎందుకంటే ఏదో ఒకటి మనకు అంటుకుంటానే ఉంటుంది ఈ లోక సంబంధమైన. వాక్యంతో సహవాసం చేయండి, క్రీస్తు బోధతో సహవాసం చేయండి. అప్పుడు నీవు తండ్రి గృహముగా ఈ లోకములో ఉంటావు. ఇవన్నీ కూడా అప్పుడు శిష్యుల్ని ప్రభు ఎలా ప్రేమించి వాళ్ళతో చెప్పాడో ఈరోజు మిమ్మల్ని, నన్ను ప్రేమించి మనతో చెప్తున్నాడు దేవుడు. మనం ఏ విషయంలో కలవరపడటం ఆయనకి ఇష్టం లేదు, మనం ఏ విషయంలో భయపడటం ఆయనకి ఇష్టం లేదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనేది ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. 3వ వచనం చూడండి. 3వ వచనం, if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. చదవమ్మా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. చూసారా? సో కొన్ని వారాల క్రితం మనం కమ్ అనే పదాన్ని గురించి విన్నాం కదా. ప్రభు పిలవటం కమ్, రండి అని. ఆయన దగ్గరికి రావటమే విశ్వాసము. విశ్వాసం అనే కరెన్సీతో ఆయన దగ్గరికి మనం వస్తే మనకు కావాల్సినవన్నీ మనం కొనుక్కోవచ్చు అని విన్నాం కదా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మరలా వస్తాను, వచ్చి నేనుండు చోటు మీరు కూడా నాతో అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో మీరు గమనిస్తే రిసీవ్ యూ అంటూ మై సెల్ఫ్, నాలోనికి. రిసీవ్ యూ అంటూ విత్ మీ కాదు, అంటూ మై సెల్ఫ్, నాలోనికి, నాతో కలిసి నాలో ఉండటానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆల్మోస్ట్ ఈ రోజున మనము నిజంగా ఆయన శిష్యులుగా ఉంటే, ఆయన వాక్యం చేత నింపబడి వాక్యాన్ని అనుసరించి జీవించే వారిగా ఉంటే గనక, ఈ లోకములో ఆయన మనలో ఉండి ఆత్మరూపములో, వాక్యం రూపములో ఆయన మనం ఏకమై ఎలా ఉన్నామో అలాగే అక్కడ కూడా మనము ఉండబోతున్నాం. అంతే డిఫరెన్స్. హల్లెలూయా.
ద ప్లేస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. మనం చెప్తుంటే ఎవరైనా చనిపోతే ఏమంటాం చెప్పండి? వాళ్ళు చనిపోలేదు, వాళ్ళ అడ్రస్ చేంజ్ చేయండి అంటాం, అంతేగా అవునండి. ప్రభును నిద్రించారు, వాళ్ళు చనిపోలేదు, అడ్రస్ చేంజ్ చేయండి, ఇక్కడ నుంచి అసలు పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళారు అంటాం, అంతే కదా. ఇన్ ద సేమ్ వే మీరు నిజంగా ప్రభువు నమ్మిన వారైతే, ప్రభువు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించేవారైతే, వాక్యాన్ని ప్రేమించేవారైతే, వాక్యము చేత నింపబడిన వారైతే, ఆయనకు జీవితాన్ని సమర్పించుకొని ఆయన్నే ప్రథమ స్థానంగా ఆయనకే ప్రాధాన్యత ఇచ్చేవారైతే, ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు ఆయనతో కలిసి జీవిస్తున్నారు, ఆయనలోనే ఉన్నారు, ఆయన మీలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ రూపంలో, మనం ఆయనలో ఉన్నాము సంఘము రూపంలో. హల్లెలూయా. ఆయన మరలా వచ్చి ఆ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. అంటే ఆయనలోనికి ఐ విల్ కమ్ అగైన్ అండ్ రిసీవ్ యూ అంటూ మై సెల్ఫ్, దట్ వేర్ ఐ యామ్ దేర్ మే బి ఆల్సో. ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, నాకు 2-3 ఇన్సిడెంట్స్ తెలుసు. అంటే ప్రేమకు సంబంధించిన విషయాలు తెలుసు, స్నేహానికి సంబంధించిన విషయాలు తెలుసు, బంధువులకు సంబంధించిన విషయాలు కూడా తెలుసు. ఏముంటుంది తెలుసా? నాకు తెలిసిన నా ఫ్రెండే ఒక అమ్మాయి, ఆడిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సరే ఏదో తూతు మంత్రంగా బయటకు వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు. అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నెలగానే నీకు వీసా పంపిస్తాను, నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పింది. వెళ్ళిపోయింది. 4-5 రోజులు మాట్లాడింది అంతే. ఆ తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అక్కడ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయి. కానీ వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? పెళ్లి కూడా చేసుకుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మేమే చేసాంలే అది వేరే విషయం. ఓకే, ఫ్రెండ్ కదా, నేను కూడా ఒక ఫ్రెండ్, పెళ్లి చేసుకో అంతా. కానీ వెళ్ళేటప్పుడు చెప్పిన మాట వెళ్ళిన తర్వాత చేసింది. అలాగే ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటికి అవకాశం వస్తుంది, అబ్రాడ్ వెళ్ళటానికి, జాబ్ వస్తుంది. అరే నీకు ఎందుకురా, నేను వెళ్తున్నా కదా. ఎయిర్పోర్ట్లో కూడా చెప్తాడు, ఏమండి నేను వెళ్తున్నా కదా, 6 నెలల్లో నీకు ఏదో ఒకటి జాబ్ చేసి వీసా పంపిస్తారు అంటాడు. 4 రోజులు ఫోన్ మాట్లాడతారు, ఆ తర్వాత ఫోన్ కూడా. బంధువులు కూడా అంతే, అవునా కదా? బంధువులు కూడా అంతే. నా విషయంలో కూడా జరిగింది అది. 94లో అమెరికాకి వెళ్ళాను నేను, నా విషయంలో కూడా జరిగింది. ఉంటే పరిస్థితులు బట్టి అలా మారుతారో ఏంటో తెలియదు. కానీ అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇచ్చిన మాటని మనుషులు ఎవరు నిలబెట్టుకోలేరు. కానీ మాట తప్పటానికి యేసు ప్రభువు నరపుత్రుడు కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన మళ్ళీ వస్తానంటే ఖచ్చితంగా రాబోతున్నాడు. ఆమేన్. మనల్ని తీసుకెళ్తానంటే ఖచ్చితంగా తీసుకెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా ఆయనతో పాటు మనము నిత్య జీవంలో ఉండబోతున్నాం. ఆమేన్. కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఆయన మనలో నివసిస్తూ మనల్ని ఆయన నివాసంగా చేసుకొని మన వాల్యూని పెంచేశాడు. పెంచాడా లేదా? ఏమండి, వాల్యూ పెరిగినట్ట లేదా? మన వాల్యూ దేవుడు మనలో నివసిస్తున్నాడంటే వాల్యూ మన పెరిగిందా లేదా? వాల్యూ పెరగటమే కాకుండా రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది కదా. దీన్ని ఎలా చూసుకోవాలా? జాగ్రత్తగా చూసుకోవాలా. దీన్ని పాడు చేయకూడదు. పాడు చేయొచ్చా? కానీ చేసుకుంటాంగా మనం. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన కోరికలు, చేయకూడని పనులు, వెళ్ళకూడని స్థలాలకి ఈ శరీరం తీసుకెళ్ళిపోతున్నాంగా, ఈ శరీరంతో చేస్తున్నాంగా. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఆ తండ్రి నివాసాన్ని ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. ఎంతో జాగ్రత్తగా, ఎంతో బాధ్యతగా దాన్ని చూసుకోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. సో దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. జాగ్రత్త వినండి. ఇఫ్ ఎనీ మ్యాన్ డిఫైల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎవరండి టెంపుల్ ఆఫ్ గాడ్? ఎవరు? మనోళ్ళేమో అక్కడ చర్చి పడగొట్టారు, ఈ చర్చి పడగొట్టారు అని చెప్పి మనోళ్ళు గొడవలు చేస్తూ ఉంటారు. అవన్నీ బిల్డింగ్స్ అండి. చెప్పానే, అబ్రహాం టైంలో ఫాదర్స్ హౌస్ అంటే ఏంటది? స్థలమే కదా. అలాగే ఇది స్థలం. టెంపుల్ ఆఫ్ గాడ్ ఎవరు చెప్పాలి? ఎవరు టెంపుల్ ఆఫ్ గాడ్?
మీరు, నేను, మనందరం కలిసి ఇండివిజువల్గా కూడా మనం టెంపుల్ ఆఫ్ గాడ్, అట్ ద సేమ్ టైం కలెక్టివ్లీ కూడా మనం టెంపుల్ ఆఫ్ గాడ్. సో ఇఫ్ ఎనీ మ్యాన్ డిఫైల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఎవరైనా కనుక దేవుని మందిరాన్ని పాడు చేస్తే, హిమ్ షల్ గాడ్ డెస్ట్రాయ్, పాడు చేసినోడిని దేవుడు నాశనం చేస్తాడంట. ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను నేను, మీ శరీరాన్ని మీ జీవితాన్ని పాడు చేయగలిగింది ఎవరు అని అడిగాను. ఎవరు? మీరే. మీ చేతుల్లోనే ఉంది, మీ డిసిషన్స్లోనే ఉంది. సో మీ జీవితాన్ని, మీ శరీరాన్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి ఎంత మంచి డ్వెల్లింగ్ ప్లేస్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి చేసిన దీన్ని పాడు చేస్తే ఏం చేస్తాడంట ఆయన? ఆ పాడు చేసిన వాడిని డెస్ట్రాయ్ చేస్తాడు, నాశనం చేస్తాడు. నేను చెప్తున్నానండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇంకా బజరంగ వాళ్ళు, ఎవ్వరు దేవుని మందిరాన్ని ఎవ్వరేమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేయగలిగింది అలా బిల్డింగులు కూర్చడమే, అవి మందిరాలు కాదు. దేవుని మందిరం నువ్వు, నేను. నిన్ను కానీ నన్ను కానీ పాడు చేయగలిగింది ఎవరైనా నీకు నువ్వు, నాకు నేనే. ఇంకెవరు చేయలేరు, ఇంకెవరు చేయలేరు. ఒకవేళ చేస్తే బయట వాళ్ళు నిన్ను శారీరకంగా హింసించొచ్చేమో, దాన్ని పర్సిక్యూషన్ అంటాం కదా, హింస అంటాం. అప్పుడు నువ్వు ధన్యుడివి. ప్రభు నిమిత్తం హింసించబడితే ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ మాటలతో నేను తిట్టొచ్చేమో, అంతేగాని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయగలరా? నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయగలరా ఎవరన్నా? బయట వాళ్ళు చేయలేరు. అది నీకు నువ్వే చేసుకుంటావు. దయచేసి మీ శరీరము, జీవితము, హృదయము, ఆలోచనలు సమస్తము తండ్రి ఇల్లై ఉన్నాయి. తండ్రి ఇంట్లో అనవసరమైన చెత్త ఉండకూడదు. తండ్రి ఇంట్లో వాక్యమే ఉండాలి. తండ్రి ఇంట్లో ద్వేషము, పగ ఎన్ని ఉండొచ్చా అండి? ప్రేమనే ఉండాలి, క్షమాగుణమే ఉండాలి, జాలే ఉండాలి. సో దయచేసి అర్థం చేసుకోండి. మీ హృదయాలు అనేక విషయాలను బట్టి కలవరం పడతా ఉన్నాయి, కలవరం చెందుతూ ఉన్నాయి. అది కామన్గా జరుగుతూ ఉంది. అలా జరిగే వాటికి మనం ఈ యొక్క వాక్యాన్ని చెప్పేసి మీ హృదయాన్ని కలవరపడిన బాగా ప్రభు చెప్పాడు, ఏం టెన్షన్ లేదు, దేవుడు చూసుకుంటాడని చెప్తున్నాం. దేవుడు చెప్పిన సందర్భం ఏంటంటే, శిష్యులు ఆయన నుంచి ఇలాంటి ఆయన కోల్పోతారనేటువంటి కలవరంతో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పిన మాట అది. సో నీకు నాకు ఆ పరిస్థితి లేదు, ఆయన కోల్పోయే పరిస్థితి లేదు. కానీ నువ్వే కావాలని ఆయనకి నిన్ను దూరంగా ఉంచుకుంటున్నావు, వాక్యానికి నిన్ను దూరంగా ఉంచుకుంటున్నావు. శరీరం, ఆయన శరీరమైన సంఘానికి నిన్ను దూరంగా ఉంచుకుంటున్నావు. వద్దా అండి ఈ వాగ్దానం? వద్దా మీకు? 2-3 వచనాల్లో ఆయన చెప్పిన మాటలు మీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలా వద్దా? ఆయన వచ్చి మళ్ళీ తీసుకెళ్లాలా వద్దా? ఆయన ఉండే దగ్గర తీసుకెళ్లాలంటే ఈ లోకములో నువ్వు తండ్రి ఇల్లుగా ఉండాలి. తండ్రి ఇల్లు అంటే ఆషామాషిది కాదు, అది ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అంతకుముందు చెప్పాను, ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్, లోకము నుంచి వేరు చేయబడింది. లోకంతో కలిసి ఉంటుందా అండి యేసుక్రీస్తు శరీరం? ఉంటుందా? ఉండదు. Until unless you don't extract yourself from the world, you cannot be the body part of Christ Jesus. లోకం నుంచి నిన్ను వేరు చేసుకోకపోతే నువ్వు క్రీస్తు శరీరంగా ఉండే అవకాశము లేదు. వేటికి దూరంగా ఉండాలో వాటికి దూరంగా ఉండకపోతే నువ్వు ఆయనకి దగ్గరగా ఉండలేవు. మా బాబు ఉన్నాడు, డానీ. He extracted himself from unsafe or unhealthy food and unwanted food. వాడు ఏం చేశాడంటే, అనవసరమైన ఆహారము, శరీరానికి హానికరమైన ఆహారము, శరీరాన్ని లావుగా, లేజీగా చేసే ఆహారాన్ని దూరం పెట్టేశాడు, వదిలేశాడు. దాన్ని వదిలేశాడు. మేము బతులాడినా తినట్లా. కాబట్టి తను కోరుకున్న విధంగా ఆరోగ్యంగా, సన్నగా,
చూడటానికి కూడా చక్కగా ఉండేలాగా తయారయ్యాడు. అవునా? మళ్ళీ ఇంతకు ముందులాగే తిన్నాడు అనుకోండి, చెప్తున్నా ఏమవుద్ది? చెప్పాలి, ఏమవుద్ది? మళ్ళీ ఇంతకు ముందులాగే అవుతాడా లేదు? Until unless you extract yourself from unwanted stuff, అనవసరమైన వాటికి, అవసరం లేని వాటి నుంచి మనం దూరం అయితే తప్ప దేవునికి దగ్గర అవ్వలేము, దేవుని స్వరూపంలోనికి మార్చబడలేము. మంచి క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రీస్తు శరీర భాగంగా మనం ఉండలేం. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, గుడ్ ఆర్ ఈవిల్, గాడ్ ఆర్ సాటన్, వరల్డ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమా, లోకమా? యేసుక్రీస్తు ప్రభువా, సాతానుడా? మంచా, చెడా? ఇంతే ఆప్షన్స్. కానీ ఈ రెండు కలిసి మంచి అయిన చెడు, చెడైన మంచి ఉండదు. దట్స్ వాట్ ఐ సే టు మై చదువుకునే పిల్లలు అనేటువంటి నా పిల్లలకి చెప్తుంటాను. ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి మీకు చదువుకునే టైంలో. ఏదో ప్రోగ్రామ్ అనో, లేదంటే ఇంకోటనో, ఫంక్షన్ అనో, అదనో ఇదనో. కానీ మీరు వాటిని వదులుకున్నారనుకోండి, ఈ కొద్ది కాలం గ్రేసీ ఉంది, షీ వాంట్స్ టు బికమ్ ఎ డాక్టర్. డాక్టర్ అవటం అనేది తనకి కష్టమైన పని కాదు. కానీ తను చేయాల్సింది ఏంటంటే కొన్ని ఉంటాయి, తనకు ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. ఫోన్ యూజ్ చేయటమో, టీవీ చూడటమో, లేకపోతే ఫ్రెండ్స్తో, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూడటమో, ఇట్లా ఉంటాయి కదా. అవన్నీ ఏం చేయాలి? చెప్పండి, పెద్దగా చెప్పండి అమ్మా. చెప్తాలి, నువ్వు చెప్తాలి. వదులుకుంటేనే ఆ టైం అంతా దేని స్పెండ్ చేయగలవు? అలా చదువుకుంటేనే అప్పుడు నువ్వు అనుకున్నది. సేమ్ ఇది కూడా అంతే, క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా ఏం చేయాలి? నాకు అది కావాలి, ఇది కావాలి, కాసేపు చదువుకుంటాను, కాసేపు వాటి చేసుకుంటానంటే అవుతా? లేదు, మధ్యస్థం లేనే లేదు. ఒక్కసారి నువ్వు చదువుకొని ఒకసారి డాక్టర్ సీట్ సంపాదించి డాక్టర్ అయిపోయావు అనుకో, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. అలాగే ఈ లోకంలో ఉన్నంత కాలం మనం గనక ఈ లోక సంబంధం వాటికి దూరంగా ఉండి, ప్రభువు రాకడ వరకు లేదా మన ఆకర్షణ వరకు మనం గనక లోకానికి దూరంగా ఉండి, ఆయనకి దగ్గరగా ఉండి, ఆయన చెప్పినట్టుగా జీవించామనుకోండి, దాట్స్ ఇట్, ఇటర్నల్ లైఫ్. నువ్వు బ్రతికున్నంత కాలము పీపుల్ విల్ కాల్ యూ ఏ డాక్టర్, అంతే కదా. దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఎట్ ఆల్. ప్రొఫెషన్స్కి రిటైర్మెంట్ ఉండదు. అలాగే శాశ్వత కాలం మనము ప్రభుతో తండ్రి ఇంట నివాసము చేస్తాం. ఆమేన్. మనకు అది కావాలా? ఈ లోకంలో తుచ్చమైనవి తీసుకొని వాటి కోసం టైం వేస్ట్ చేసుకొని, లేదా వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి నరకానికి వెళ్ళిపోదాం? ప్లీజ్, దేవుని వాక్యానికి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. యువర్ ప్రయారిటీ విల్ లీడ్ యూ టు యువర్ డెస్టినీ. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావో ఆ ప్రాధాన్యత నీ గమ్యానికి నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే, దేవునికి ప్రాధాన్యత ఇస్తే పరలోక రాజ్యానికి వెళతావు. లోకానికి, లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తే నరకానికి వెళతావు. లేదు, వాక్యము లోకము రెండు అని చెప్పి నులివెచ్చగా ఉంటే కూడా నరకానికే వెళ్తావు. సో చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, ఆయన ప్రేమతో చెప్తాడంతే. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనతో పాటు అత్యున్నతమైన స్థానంలో, పరలోకంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అది ప్రేమ. అంతేగాని నీ నుంచి లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్స్ దూరం చేస్తున్నాడనో, నీ నుంచి లోకాన్ని అందరూ అనుభవిస్తున్నారు, నాకు లేదే అని నువ్వు బాధపడకూడదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను ఆ స్థానంలో ఆయనతో పాటు ఉంచాలనుకుంటున్నాడు కాబట్టే ఇవన్నీ వద్దు అని చెప్తున్నాడు. అది అర్థం చేసుకోగలిగితే నువ్వు నేను ధన్యుడము, ధన్యురాలము. హల్లెలూయా. అది అర్థం చేసుకోలేకపోతే శాపగ్రస్తులం, అంతే. ఆ తర్వాత 14వ అధ్యాయాన్ని మనం తర్వాత ధ్యానిద్దాం మరలా. ఎందుకనంటే జస్ట్ బికాస్ దే ఆర్ ట్రబుల్డ్ ఇన్ హార్ట్ ఆఫ్ లూజింగ్ హిమ్, హీ కన్సోల్డ్ అండ్ కంఫర్టెడ్ దెమ్ విత్ సో మెనీ ప్రామిసెస్ అండ్ సో మెనీ స్వీట్. ప్రభు ఎంత అసలు సో స్వీట్ అనిపించింది నాకైతే ఇది చదువుతా ఉంటే, ఈ రూపంలో ఈ విధంగా చదువుతున్నప్పుడు. ఎంత మంచివాడు. చిన్న పిల్లవాళ్ళని బుజ్జగించినట్టుగా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. మీరేం బాధపడబాకండి, నా మీద నమ్మకం పెట్టుకోండి,
నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి, నేను వెళ్తున్నాను, ఇల్లు అక్కడ మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను మళ్ళీ వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను ఎక్కడ ఉంటాను అక్కడ మీరు కూడా ఉంటారు. ఎంత ప్రేమ కదా! అటువంటి ప్రేమ ప్రభు దగ్గరే మనకి దొరుకుతుంది. ఆయన చేసిన ఆ వాగ్దానం ఆ శిష్యులకు మాత్రమే కాదు, మనకు కూడా. ఆమేన్. కాబట్టి మనము మంచి అయినది ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా చెడుని విడిచి పెట్టాలి. సంఘమునంటే అన్నీ కలిపింది కాదు, లోకం నుంచి వేరు చేయబడి క్రీస్తు శరీరంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేది. క్రైస్తవుడు అంటే అందరితో సమానం కాదు, దేవునికి నివాస స్థలముగా, దేవుని ఇల్లుగా, దేవుని ఆత్మకి నివాస స్థలముగా ఉండేటువంటి అతి పరిశుద్ధమైన స్థలం మనం. కాబట్టి బీ ద టెంపుల్ ఆఫ్ గాడ్, బీ ద ఫాదర్స్ హౌస్. Of course, we are being the Father's house now, and we are going to be in the Father's house in the future. Amen. ఇప్పుడు మనము తండ్రి నివాసముగా ఉంటున్నాము, త్వరలో తండ్రి నివాసములో ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రతిదీ నెరవేర్చబడుతుంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఒక గ్యాస్, పెట్రోల్ ఇవే కాదు, రాబోయే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందులో ఏమాత్రము సందేహము లేదు. గత 4 రోజులుగా మన పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారు ఆమె చెప్తున్నది ఏంటంటే, యూ బెటర్ యూజ్ ది అదర్ మెథడ్స్. గ్యాస్ మీద మాత్రమే ఆధారపడకుండా 3 రోజులుగా చెప్తున్నారు న్యూస్లో, వేరేవి కూడా మీరు వాడుకోవటం అలవాటు చేసుకోండి. లైక్ కట్టెలు, బొగ్గు. సింగరేణి వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చారు, బొగ్గు మీరు ఎవరికి ఎంత కావాలంటే అంత ఇవ్వండి అని. ఒక్కసారి చెప్తే అందరూ పానిక్ అవుతారని చెప్పట్లేదు, కానీ పరిస్థితి ఏమాత్రము, ఇవన్నీ ప్రభువు చెప్పినవే, గుర్తుపెట్టుకుని. ఆయన రాకడికి సూచనలుగా చెప్పినవే. యుద్ధాలు, అంటువ్యాధులు, ఇవన్నీ కూడా ఆ ఫేజ్లో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోయి ముందు గ్యాస్ కోసం ఫైట్ చేయకండి, ప్రభు రాబోతున్నాడు, దానికి సిద్ధపడండి. ఓకే, గ్యాస్ బండ తీసుకొని బయలుదేరపాకండి వెళ్ళి. కోర్స్ అది ప్రభు సహాయం చేస్తాడు, అది వేరే విషయం. నేను చెప్పేది ఏంటంటే, ఆయన రాకడికి సిద్ధపడండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. యూ పీపుల్ ఆర్, మనం ఆర్డినరీ కాదు, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఫాదర్స్ హౌస్. చెప్పండి, నేను తండ్రి ఇల్లు అని చెప్పండి. మనందరము తండ్రి ఇల్లు. హల్లెలూయా. ఆమేన్. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి అప్పుడు శిష్యులతో చెప్పినట్టుగా ఇప్పుడు మనతో కూడా అంతే ప్రేమతో చెప్తున్నాడు. దీన్ని విని మనం కూడా ఆ శిష్యుల వలె జీవిద్దాం. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మనం చూసినట్లయితే సౌలు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని, ప్రభువు నమ్మిన వాళ్ళందరినీ కూడా హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు, బందీలుగా తీసుకొని వెళ్తున్నాడు. ఆ అధికారాన్ని పత్రాల రూపంలో తీసుకొచ్చుకున్నాడు. దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడు ప్రభు కనిపించాడు కదా. కనిపించి ప్రభు అంటాడు, సౌలా సౌలా నన్నెందుకు? అతను బాధపడుతుంది యేసు ప్రభునా కాదు, ఎవరిని? యేసు ప్రభుని నమ్మిన వారిని. అంటే నమ్మిన నీలో నాలోనే యేసు ప్రభువు ఉన్నాడు. నిన్ను నన్ను ఎవరిని బాధ పెడితే, నిన్ను నన్ను బాధ పెట్టినట్టు కాదు, యేసు ప్రభుని బాధ పెట్టినట్టు. నిన్ను నువ్వు పాడు చేసుకుంటే దేవుని మందిరాన్ని పాడు చేసుకున్నట్టు, దానికి మూల్యం నువ్వే చెల్లించాల్సి వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఐ డిస్ట్రాయ్ అంటున్నాడు, వాళ్ళు నాశనం చేస్తా అంటున్నాడు. సో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నిన్ను పాడు చేసుకోవద్దు, సంఘాన్ని కూడా పాడు. చాలామంది సంఘాన్ని పాడు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల సంఘాలు పాడైపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టు, వాళ్ళని కూడా దేవుడు నాశనము చేస్తున్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్. డోంట్ స్పాయిల్ యువర్ సెల్ఫ్ బీయింగ్ ద ఫాదర్స్ హౌస్. డోంట్ స్పాయిల్ ద చర్చ్ ఫెలోషిప్ బీయింగ్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి ఇల్లుగా ఉన్నటువంటి నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు, తండ్రి ఇల్లుగా ఉన్న ఇతరులను ఎవరిని కూడా పాడు చేయొద్దు, తండ్రి ఇల్లుగా ఉన్నటువంటి సంఘముని కూడా పాడు చేయొద్దు. అలా చేస్తే దేవుడు వాళ్ళని నాశనం చేస్తాను. బీ కేర్ఫుల్, బీ గ్రేట్ఫుల్ టు హిమ్.
ఇంత గొప్ప ప్రివిలేజ్ ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఎంత కృతజ్ఞత తెలియచేయాలండి ఆయనకి. మీ ఇంటికి వచ్చి రామ్ చరణ్ ఉంటానంటే 4 రోజులు, మహేష్ బాబు 4 రోజులు మీ ఇంటికి వచ్చి ఉంటానంటే హ్యాపీనా? మామూలు హ్యాపీనా? అలాంటిది దేవుడు మనలో అండ్ ఆయనలోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తున్నాం. మీ వాక్యము నాయన సత్యము, మీ వాక్యము తండ్రి జీవము, మార్గము, మీ వాక్యము వెలుగు, మీ వాక్యము సమస్తమైనది. అయా, నిన్ను కోల్పోతామనేటువంటి కలవరములతో ఉన్నటువంటి ఆ శిష్యులను ఎంత ప్రేమించావు తండ్రి. వారిని కలవరపడద్దు అని చెప్పి ప్రేమించే తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమను అక్కడ నువ్వు కనపరిచి వారికి వాగ్దానాలు చేసి, ఆ తర్వాత చూస్తే నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మల్ని సర్వసత్యంలో, ఎన్ని వాగ్దానాలు ప్రభువా వారి కలవరాన్ని తీసేయటానికి. అంటే ఎంత ప్రేమించావు తండ్రి. ఈరోజున మమ్మల్ని కూడా ప్రేమించి అదే మాటల్ని అంతే ప్రేమగా మాకు తెలియజేశావు. అదేవిధంగా హెచ్చరిక కూడా చేశావు. ఈ శరీరము నీ ఆలయమని, తండ్రి నివాస స్థలమని, దాన్ని ఒకవేళ ఎవరిని పాడు చేస్తే వారిని నాశనం చేస్తానంటున్నావు. కాబట్టి మమ్మల్ని వేరే ఎవరు, బయట వాళ్ళు ఎవరేం చేయలేరు. ఏదైనా మా నిర్ణయాన్ని బట్టి మా జీవితం ఉంటుంది. ఆత్మీయ జీవితమైనా, సామాజిక జీవితమైనా, ఏ జీవితమైనా, ఆర్థిక జీవితమైనా. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడితే అప్పుల పాలే, చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగితే భవిష్యత్తు ఉండదు. అదేవిధంగా నువ్వు వద్దని వదిలేయకుండా వాటి బట్టే తిరిగితే నరకమే. కాబట్టి ఏ విషయంలో అయినా నువ్వు చెప్పిందే చేసేవారిగా, నిజమైన నీ శరీర భాగాలుగా, నిజమైన సార్వత్రిక సంఘములో భాగాలుగా మేము ఉంటూ, మీ వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ, ప్రతిరోజు ప్రతి గడియ నీ వాక్యముతో ఉదక స్నానం చేయించుకుంటూ, అదే పవిత్రంగా, అంతే పవిత్రంగా, అంతే పరిశుద్ధంగా నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి ఆ సంఘములో మేము కూడా శరీర భాగాలుగా ఉండే కృపను అనుగ్రహించమని. నీ ప్రేమకు సాటి ఎవ్వరు లేరు ప్రభువా. ఆ ప్రేమను కొద్దిమంది మాత్రం అనుభవించగలుగుతున్నారు. ఎందుకంటే అది అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. ఆ అనుభవం వాక్యము ద్వారానే, వాక్యం మాత్రమే. నీ కృపలో అనుభవాన్ని నాకు కలుగజేసినందుకు వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా అనుభవాన్ని కలుగజేయమని. ఆ అనుభవాన్ని పొందుకున్న వారు దాని నుంచి ఎప్పటికీ పక్కకి వెళ్ళలేరు. ఎందుకంటే అంత మధురం నీ ప్రేమ, అంత మధురం నీ ఆదరణ. ఆ మధురమైనటువంటి ఆ ప్రేమను, ఆదరణని మేమందరము పరిపూర్ణంగా రుచి చూసే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed అండి. హల్లెలూయా.